సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య కమిషన్ వార్ నడుస్తోంది. నువ్వింత తీసుకున్నావంటే నువ్వింత తీసుకున్నావని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంతకు అసలు పరిస్థితి లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది? సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట. 2016లో ఎమ్మెల్యే పట్టోళ్ల కృష్ణారెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో మొదటిసారి ఇక్కడ గులాబీ పార్టీ జెండా ఎగిరింది. ఉప ఎన్నికలో మొదటిసారి భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భూపాల్ రెడ్డే ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజీవరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు నియోజకవర్గ ప్రజలు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీ వల్లే జరిగింది అంటే కాదు, మీ వల్లే జరిగిందంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు ఇద్దరు నేతలు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నియోజకవర్గంలో పంపిణీకి రెడీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు మంజూరు చేయాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కమిషన్ ఇవ్వడం లేదనే ఎమ్మెల్యే ఇళ్లు పంపిణీ చేయడం లేదంటూ ఆరోపణలు చేశారు. దీనికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కమిషన్లకు కక్కుర్తి పడడం మాజీ ఎమ్మెల్యేకు అలవాటన్నారు. ఈ నెల 10న నాగల్గిద్ద మండలం మున్యానాయక్ తండాలో ఓ గర్భిణి ప్రసవ వేదన అనుభవించింది. తండాకు అంబులెన్స్ వెళ్లే రోడ్డు మార్గం లేక 2 కిలోమీటర్ల వరకు ఆమెను భుజాలపై ఎత్తుకుని వచ్చారు. ఆ తండాకు రోడ్డు మంజూరైన ఎమ్మెల్యే సంజీవరెడ్డి 10% కమిషన్ అడగడం వల్లే కాంట్రాక్టర్ ముందుకు రాలేదని మళ్లీ ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తీవ్రంగా ఖండించారు. తాజాగా సంబంధం లేని ఓ వాట్సాప్ పోస్ట్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. పెద్దశంకరంపేట మాజీ ఎంపీపీ వాట్సాప్ గ్రూప్లో పోస్టు పెట్టడంతో దానికి కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు పోస్టులు పెట్టారట. ఈ అంశం ఏకంగా మాజీ ఎంపీపీ ఇంటిపై దాడి చేసే వరకు వెళ్ళింది. అదే సమయంలో అక్కడికొచ్చిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వాహనంపై దాడికి యత్నించారు కాంగ్రెస్ నాయకులు. పోలీసులు రంగప్రవేశం చేసి ఈ గొడవను సద్దుమణిగేలా చేశారు. నారాయణఖేడ్లో ఫామ్ ల్యాండ్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. ఇందులోనూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కమిషన్లు తీసుకున్నారని సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తుంటే, మరి మీ ఎమ్మెల్యే ఏమైనా తక్కువ తిన్నారా? ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన వాటా తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా కమిషన్ల కహాని నారాయణఖేడ్లో కాకరేపుతోంది. ఇద్దరు నేతలు ప్రజా సమస్యలను వదిలేసి ఇలా కమిషన్ల గురించి మాట్లాడడం ఏంటని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.